హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీటీ మొబైల్ టెక్ సొల్యూషన్స్. ఈరోజైతే కర్డ్ ఫోన్కి కాంబో ఎలా వేసుకోవాలైతే వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో అయితే మెయిన్ మొబైల్ షాప్ వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది. అవుటర్ అంటే ఇంట్లో చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా జాగ్రత్త చేసుకోవాలన్నమాట. అసలు కర్మకాలు అయితే చేయొద్దు, మళ్ళీ ఫోన్ పాడైపోతుంది. ఫోన్ అయితే చాలా బాగుందన్నమాట, ఫుల్ కండిషన్లో ఉంది. అసలు చిన్న స్క్రాచ్ కూడా లేదు. కాకపోతే ఫ్రంట్ అయితే బైక్ మీద నడిపేటప్పుడు కింద పడిందంట, ఫోన్ అయితే డ్యామేజ్ అయింది. ఇలాంటి మొబైల్ మన దగ్గర ఉంటే, మీ దగ్గర ఏదైనా మొబైల్ ఉంటే వినుకొండ జీటీ మొబైల్ వినుకొండ సర్కిల్ ఎవరైనా ఉంటే వచ్చేసేయండి మన షాప్ దగ్గరికి. మార్కెట్లో లేకపోయినా ఆర్డర్ పెట్టి ఇచ్చేసి తెప్పించేద్దాం. ఇదైతే ప్రజెంట్ మార్కెట్లో లేదు వినుకొండలో, నేనైతే బయట నుంచి అయితే తెప్పించాను అనమాట. ఫస్ట్ అయితే కాంబో చూద్దాం. కాంబో అయితే సీల్ చేయలేదు, నేను తెప్పించాను కానీ ఓపెన్ అయితే చేయలేదు. కాంబో ఎట్టుంది. ఏదైనా బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ క్యూరియాసిటీ ఉంటుందబ్బా. బాక్స్ అయితే నీట్గా ఓపెన్ చేశాను. మనోడైతే ఫుల్ జాగ్రత్తగా కొరియర్ చేశాడు, కాంబోకి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా. అసలు చూసారా ఎలా ప్యాక్ చేశాడో. ఫుల్ ప్రొడక్షన్ అన్నమాట. ఈ కాంబోలు చాలా డెలికేట్గా ఉంటాయి. కాంబోకి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా భలే చేశాడు. ఇది 99% ఒరిజినల్ అన్నమాట. ఇలా కొట్టుకుంటా ఖాళీ ఉన్నప్పుడు. ప్యాకింగ్ చూసారా, ఓ 100% ఒరిజినల్ అంట. మరి నాకైతే నమ్మకం లేదు. ఏంద్రో ఇది, అట్లా విజయవంతంగా అయితే దాన్ని అయితే రిమూవ్ చేశాను. ప్లాస్టిక్ ఈ డిస్ప్లే చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నీషియన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫోన్ దగ్గరకు వచ్చేసా. మంచి బ్లేడ్ ఒకటి తీసుకుని, ప్రజెంట్ అయితే నైట్ కదా, నా దగ్గర ఉన్నదైతే పెడుతున్నాను. బ్లేడ్ ఒకటి పెట్టేసి ఒక సైడ్ ఇట్లా ఖాయం చేసుకొని, ఇలాంటి స్క్రీన్ కార్డ్ ఉంటుంది కదా, ఒకటి తీసేసుకొని దానికి జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి. జాగ్రత్తగా ఏమాత్రం హడావుడైతే చేసుకోవద్దు. బ్లేడ్ని అయితే రిమూవ్ చేసేయండి. జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం చేసినా తేడా పాడైపోతుంది. అది కాక డోర్ వచ్చేసి వైట్ ఉంది కదా, మనం కొంచెం మరకలు పడకుండా అయితే చూసుకోవాలి. అంటే కొంతమంది హీట్ చేసి తీయొచ్చు కదా అంటారు, హీట్ చేస్తే మెల్ట్ అయిద్దని భయం అన్నమాట, అంతే.
ఒక్కొక్కటి స్టైల్ అయితే ఒక్కొక్కటిది. మన స్టైల్ అయితే ఇది. మీ స్టైల్ మీకు ఉంటుంది. కొంచెం టైం తీసుకొని అయితే బ్యాక్ డోర్ రిమూవ్ చేయండి. నాకైతే కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ పట్టింది. జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసుకోండి. సైడ్లో ఎమ్మటి చూసుకోండి స్టిప్లు ఏమైనా ఉన్నాయేమోనని. సైడ్లో అయితే స్టిప్లు అయితే ఏం లేవు. ఒకసారి ఈ స్టిక్కర్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి తర్వాత కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఓకే, ఒక రకంగా అయితే క్లీన్ అయింది. అంటే దానికి గమ్ ఉంది. తర్వాత మనం కొంచెం దానికి గమ్ ఉంది కాబట్టి మనం దీనికి కొంచెం గమ్ తగ్గించుకొని వేసుకోవచ్చు. దీనికి మాత్రం కొంచెం నీట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఈ బాడీకి మ్యాక్సిమం మీకు వీలైనంతలో చూసుకోండి. మీకు అర్థమైపోద్ది ఎక్కడ హైట్ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనేది. దీనికి మ్యాక్సిమం కాంబో స్టిప్ కింద నుంచే వచ్చింది అనుకుంటున్నాను నేను. పైదైతే ఈ షీల్డ్ అయితే ఓపెన్ చేద్దాం. బ్యాటరీ అయితే రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ కనెక్టర్ అయితే తీసుకోవాలి. చేసేటప్పుడు మాత్రం బ్యాటరీ స్టిప్ తీసి మళ్ళీ పెట్టండి. ఓకేనా? బ్యాటరీ స్టిప్ అయితే అన్ని కనెక్షన్లు చూసుకోండి జాగ్రత్తగా. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం తేడా పడినా ఆహా అనేది ఆన్ అయింది. ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవాల్సిందే. కాంబో వేసేటప్పుడు మాత్రం చెక్ చేసుకోవాల్సిందే. Hello Moto. కాంబో అయితే ఓకే, బాగానే వర్క్ అవుతుంది. క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంది. కాంబో చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాంబో అయితే పర్టికులర్గా నీట్గా చెక్ చేసుకోవాల్సిందే. కొంచెం లేట్ అయినా మళ్ళీ ఒకసారి ఫ్రేమ్లో పెట్టి కూడా చెక్ చేద్దాం తర్వాత. జాగ్రత్తగా అయితే బ్యాటరీ రిమూవ్ చేసుకోండి.
బ్యాటరీ కొంచెం టైం పడుతుంది నీకు అన్నీ క్లియర్గా అయితే జాగ్రత్త రిమూవ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, ఓకేనా. బ్యాటరీ అయితే రిమూవ్ చేసిన తర్వాత కాంబో తీసి జాగ్రత్తగా అయితే రిమూవ్ చేసేయండి. గట్టిగానే నాకు ఇట్లాంటి సోది పనులు చేసుకోకుండా జాగ్రత్తగా కొంచెం నిదానంగా తీసుకోండి, మూర్ఖత్వంగా అయితే పెట్టండి. ఇది డిస్ప్లే.
డిస్ప్లే అయితే వేసేసాను ఫ్రెండ్స్. పైన డోర్ అయితే బిగిస్తున్నాను. ఎంత స్పీడ్గా వేయగలిగితే అంత స్పీడ్గా వేయండి స్క్రూలు, ఎందుకంటే గమ్ వేసాం కదా. దీనిదైతే కాదు మచ్చి ఊరని అమ్మ బతికేది. మ్యాక్సిమం స్క్రూలన్నీ వేసేసాను. డిస్ప్లే చూసుకోండి 4 పక్కల సమానం కూర్చుందా లేదా అనేది. మీరైతే ఇంకా స్పీడ్ లేట్ చేసేయద్దు అసలు, ఓకేనా. బ్యాక్ డోర్కి కూడా వేసేసుకున్నాం గమ్ము. బ్యాక్ డోర్ అయితే రబ్బర్లు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రబ్బర్లు అయితే వేసేసాను. కొంచెం ఏమనుకోమాకండి, అంటే ఇది జాగ్రత్తగా వేసుకోవాలి కాబట్టి వీడియో కాదు నా ముఖ్యం. కొంచెం కాంబో ఫిట్టింగ్ నీట్గా రావాలి. ఆ వీడియో ముఖ్యం, ఎందుకంటే మనం మిమ్మల్ని కాదు సాటిస్ఫై చేయాల్సింది, నేను కస్టమర్ని. మీకు నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. ఫోన్ అయితే ఓకే, కాంబో అయితే కూర్చుంది. మ్యాక్సిమం కరెక్ట్గానే కూర్చుంది, హైట్ అయితే ఏం రాలేదు, కరెక్ట్గానే అయితే కూర్చుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకైతే షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.